హాయ్ అండి, నమస్తే. నేను మహేష్ రాజు, బ్యాక్ టు రాజు హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా ప్రత్యేకమైన రెసిపీ అండి. జనరల్గా కొంతమందికి ఏమవుతుంది అంటే రవ్వ లడ్డు నార్మల్గా రవ్వని వేగించి, కొబ్బరిని వేగించి, పాలు వేసి చుట్టడం వల్ల అవి 2 రోజుల కంటే ఎక్కువ ఉంటే రాళ్ళలాగా తయారైపోతూ ఉంటాయి. మరి మీరు ఆ ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా మృదువుగా నోట్లో వెన్నలా కరిగిపోతూ మౌత్ మెల్టింగ్ ఈజీగా అయిపోతుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ముందుగా దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 కప్ వరకు కొబ్బరిని తీసుకోండి. నేను ఇక్కడ ఒక ఫుల్ కొబ్బరిని తీసుకుని ముక్కలు కట్ చేస్తే నాకు ఒక 1 కప్ వరకు ముక్కలు వచ్చాయి. ఇలా వేసిన కొబ్బరిలోకి 1 కప్ వరకు వాటర్ని వేసేసేసి మూత పెట్టి పైన పేస్ట్ లాగా పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు రవ్వ, సూజీ అలాగే ఉప్మా రవ్వ అంటుంటాం కదా, ఆ రవ్వని తీసుకోవాలి. ఇలా తీసుకున్న రవ్వలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసేసి ఎక్కడ పొడిగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పోర్క్ కానీ ఒక విస్కర్ని కానీ తీసుకుని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. రవ్వని వేగించి పాలతో చుట్టడం వల్ల వండలు అనేవి మెత్తగా కాకుండా గట్టిగా వచ్చేస్తున్నాయి కదండి. అందుకనే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం. ఇలా కలుపుకున్న పిండిని ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ నాననివ్వండి. ఇది మనకి మెత్తగా రవ్వ అంతా కూడా చక్కగా నానిపోయి ఇదంతా కూడా మెత్తగా మనకి ఒక పిండి మాదిరి తయారవుతుంది అన్నమాట. ఇలా తయారైన పిండిని ఒక తవాని స్టవ్ మీద ఉంచి ఆ తవ మీద రొట్టెల్లాగా ఒత్తుకోవాలి. ఎంత హీల్ అయితే అంత పలచగా మెత్తగా రొట్టెల్ని పలచగా ఒత్తుకోండి. కాల్చడం అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇది ప్రాసెస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో తయారు చేసుకోవాలి. నెయ్యిని చక్కగా వేసి 2 వైపులు కూడా చక్కగా పచ్చి వాసన పోయి కమ్మటి వాసన, వేగే వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు తక్కువ పిండితో తయారు చేస్తున్నారండి, పర్లేదు అనుకుంటారు ఏమో, కాదండి. ఎంత పిండి అయినా కూడా మీరు ఈ ప్రాసెస్ని తయారు చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ కోటి ఇలా కాల్చుకుంటే చక్కగా బాగా తయారవుతుంది. ఇలా తయారైన రొట్టెని ఒక కంచంలోకి తీసుకుంటే సరిపోతుంది. మొత్తం పిండి అంతా కూడా ఇలా రొట్టెల మాదిరి తయారు చేసేసుకుని 5 మినిట్స్ పాటు కూల్ అవ్వనివ్వండి. ఇలా కూల్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. మొత్తం రొట్టెలన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద తయారు చేసేసుకుని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు షుగర్ని వేసుకుని ఇందులోకి ఒక 3 ఇలాచీ వరకు వేసుకోండి. 3 ఇలాచీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ షుగర్ని, ఈ ఇలాచీని కూడా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మెత్తగా తయారు చేసుకుని ఈ మిక్సీ బౌల్లో ఉన్న షుగర్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి. అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రవ్వ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. రవ్వ ముక్కల్ని వేసేసేసి పల్స్ అలాగే 1 స్పూన్లో పెట్టుకుంటూ రవ్వగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నట్టుగా తయారు చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ అన్నీ కూడా ఇట్లానే తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని బ్యాచెస్ అయితే అన్ని బ్యాచెస్ని కూడా తయారు చేసేసేసి అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ని, ఈ రవ్వని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకవేళ పలచగా అయినట్లయితే మీరు ఒక టిప్ చెప్తాను. రవ్వని నేతిలో వేగించేసి ఇందులో కలుపుకున్నప్పటికీ కూడా చాలా టేస్టీగా కుదురుతాయి లడ్డు అనేది. సో ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీరు జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు. కానీ రవ్వ లడ్డు ఎప్పుడు కూడా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందండి తినడానికి. ఇలా తయారు చేసుకున్న ఉండల్ని మనం పిండిని ఇలా ఉండల కింద చుట్టుకుంటే మీడియం సైజ్ ఉండలు నాకు ఇక్కడ 30 ఉండల వరకు తయారయ్యాయండి. ఫస్ట్ టైం చేసినప్పుడు అందరూ చేసినట్టుగానే రవ్వని వేగించేసేసి కొబ్బరిని వేగించి పాలతో చుట్టినప్పుడు నాకు 2 రోజులకే కంకర రాళ్ళ మాదిరి అయిపోయాయండి. వాటితో గోళ్ళకి వేసి కొడుతుంటే బంతిల్లాగా తూలాయన్నమాట. అలా చేసినప్పుడు మా వాళ్ళు తిట్లన్నమాట నాకు. 6 కేజీలు రవ్వండి బాబు,
అలా తయారు చేశాను. తయారు చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఎతికితే నాకు ఇది సొల్యూషన్‌గా దొరికింది. మరి ఈ రవ్వ లడ్డూని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగాను, మృదువుగా వెన్నలా కరిగిపోతాయండి నోట్లో వేసేటప్పటికి. నాకిక్కడ 2 కేజీల వరకు ఈ రవ్వ లడ్డు అయితే అయ్యిందండి. ప్రాసెస్ హెవీ ప్రాసెస్ కాకుండా సింపుల్ వేలో ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యేసురాజు హోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి.